హలో అందరికీ, నేను వచ్చేసి కర్ణాటక స్టైల్ వెజ్ పలావ్ అయితే చూపిస్తున్నాను చూడండి. కావాల్సినవి బీన్స్, క్యారెట్, టమాటా, పచ్చిమిర్చి. ముందుగా అయితే ఆయిల్ వేడి చేసుకొని దాంట్లో పల్లీలు, ఇంకా అదే మనం బిర్యానీ ఆకు ఉంటుంది కదా, అది వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ బఠానీ, బీన్స్, క్యారెట్ అయితే వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టేసేది కాబట్టి కలుపుతూ ఉండాలి. తర్వాత వచ్చేసి కొంచెం అల్లం అయితే వేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. అల్లం వేసుకోవాలి. అల్లం తర్వాత కొంచెం తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మనకు ఇంకా స్పైసీగా కావాలంటే కొంచెం కారం వేసుకున్నా పర్లేదు. తర్వాత వచ్చేసి టమాటా యాడ్ చేయాలి. టమాటా ఒకవేళ మీతో అవైలబుల్ ఉంటే ఆలు కూడా వేసుకోవచ్చు. నాతో లేదు కాబట్టి నేనైతే యాడ్ చేయలేదు. తర్వాత వచ్చేసి కొత్తిమీర వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి, లేకపోతే స్మెల్ వస్తుంది కాబట్టి కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. కలర్ కోసం పసుపు యాడ్ చేశాను నేను వచ్చేసి. మీ ఇష్టం, మీకు ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను వచ్చేసి బిర్యానీ మసాలా లేదు కాబట్టి షాహీ బిర్యానీ మసాలా అయితే వేసేసాను. నేను ముందుగానే ఒక 1.5 బౌల్ రైస్ అయితే నానబెట్టుకున్నాను. 1.5 బౌల్ రైస్ నానబెట్టుకున్నాను కాబట్టి 3 కప్స్ అయితే నేను వాటర్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత అది కొంచెం బాయిల్డ్ అయ్యే వరకు అయితే వెయిట్ చేశాను. తర్వాత రైస్ వేసేసాను చూడండి. తర్వాత కుక్కర్ పెట్టేశాను, 3 విజిల్స్ పెట్టేశాను. 3 విజిల్స్ తర్వాత పలావ్ అయితే రెడీ అయింది. చూడ్డానికి ఎంత బాగుంది కదా, తింటే కూడా సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఓకే, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.